మున్సిపల్ ఎన్నికల కోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. పోలింగ్ సామాగ్రిని సిబ్బందికి అధికారులు పంపిణీ చేశారు. జిల్లాలోని 3 మున్సిపాలిటీలు కార్పొరేషన్ కు ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. జిల్లాలో 4 డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఏర్పాటు చేసి పోలింగ్ సిబ్బందిని పోలింగ్ స్టేషన్లకు తరలిస్తున్నామన్నారు. జిల్లాలోని 124 వార్డులకు గాను 123 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నామన్నారు. పెద్దపల్లి కలెక్టర్ రామకొండంలోని ఒక వార్డు ఏకాగ్రీవమైందన్నారు. జిల్లా వ్యాప్తంగా 400 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహిస్తున్నామన్నారు. ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేసినట్లు పెద్దపల్లి ఏసీపీ తెలిపారు. పోలింగ్ స్టేషన్లో ఉన్న ఏజెంట్ అభ్యర్థుల సంతకాలను కూడా గ్రీన్ పార్కుపై గల ఈ రీతిగా రంధ్రానికి ఇరువైపులా ఉన్న కింద తెలంగాణలో జరగబోతున్నటువంటి మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా మా పెద్దపల్లి సబ్ డివిజన్లో పెద్దపల్లి మరియు సుల్తానాబాద్ పట్టణాల్లో కూడా ఈ ఎలక్షన్ ఉంది, మీ అందరికీ తెలుసు. దానికి గాను ఇక్కడ 36 వార్డులు, అక్కడ 15 వార్డులు ఉన్నాయి. దానికి గాను భారీ ఎత్తున రామగుండం కమిషనర్ గారి ఆధ్వర్యంలో డీసీపీ పెద్దపల్లి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ జూనియర్ కాలేజ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో మనం ఉన్నాం. పెద్దపల్లి టౌన్కి అయితేనేమి, సుల్తానా టౌన్కి అయితేనేమి భారీ ఎత్తున ఫోర్స్ను మొబిలైజ్ చేయడం జరిగింది. అట్లాగే గత వారం 10 రోజుల నుంచి కూడా పోలీస్ ఎటువంటి అవాంఛనాలు జరగకుండా పెద్దపల్లి సిఐ ప్రవీణ్ కుమార్ గారు, అట్లాగే ఎస్ఐ పెద్దపల్లి టౌన్ లక్ష్మణ్ కుమార్ గారు, మన పురుషోత్తం సిఐ గారు, శ్రీధర్ గారు, ప్రవీణ్ గారు, నరేష్, అట్లాగే సుల్తానాబాద్కి వస్తే సుబ్బారెడ్డి సిఐ గారు, చంద్రకుమార్ ఎస్ఐ గారు, వారి సిబ్బంది అందరూ కూడా నిర్విరామంగా కష్టపడి ఈ రోజు వరకు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకున్నాం. అట్లాగే ఈరోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో మనం ఉన్నాం. డిస్ట్రిబ్యూషన్ ఇప్పుడు స్టార్ట్ కాబోతుంది. మధ్యాహ్నం వరకు ఈ ఏవైతే బ్యాలెట్ బాక్స్ ఉన్నాయో తదితర పోలింగ్ స్టేషన్లకు, పోలింగ్ లొకేషన్లకు చేరుతాయి. అక్కడ కూడా స్టార్టింగ్ బందోబస్తు పోయేటప్పుడు రోడ్ మొబైల్ పార్టీ తీసుకుపోతుంది. అక్కడ కూడా స్టార్టింగ్ బందోబస్తు ఏర్పాటు చేసినాం. అట్లాగే రోడ్ మొబైల్ ఏర్పాటు చేసినాం. ప్రతి రోడ్ మొబైల్ కూడా ఒక ఎస్ఐని కూడా మనం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సెకండ్ ఆర్డినరీ ఎలక్షన్స్ టు అర్బన్ లోకల్ బాడీస్ రేపు మనకు అవుతున్నాయి. పెద్దపల్లిలో 3 మున్సిపాలిటీస్ ఉన్నాయి, ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఉంది. ఈ 4 కూడా రేపు అవుతున్నాయి. దానిలో భాగంగా ఇప్పుడు ఇక్కడ ఈరోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ 4 లొకేషన్స్లో నడుస్తున్నాయి. ఆల్మోస్ట్ అన్ని చోట్ల కూడా పోలింగ్ సిబ్బంది అనేది రావడం జరిగింది. మనకి 124 వార్డ్స్ ఉన్నాయి. అందులో భాగంగా 123కి మనం ఎలక్షన్ వెళ్తున్నాం. ఒకటి యునానిమస్ అయింది రామగుండంలో, దానికి తప్ప మిగతా 123కి మనం ఎలక్షన్ వెళ్తున్నాం. అరౌండ్ 470 దాకా పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అందులో ఎక్కువగా రామగుండం కార్పొరేషన్లో ఎక్కువ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. వాటిని 60 వార్డులకి వాటిని ఎక్కువ 1.8 lakh ఓటర్స్ దాకా ఉన్నారు కాబట్టి ఎక్కువ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి.